ఆడవాళ్ళు కొన్ని పనులే చేయగలుగుతారని. ఇది వారసత్వంగా వచ్చిన సమస్య కూడా. ఈవెన్ విలేజ్లో కూలికి పోతే ఆడవాళ్ళకు ఒక కూలి, మగవాళ్ళకు ఒక కూలి. అంటే వీళ్ళు శారీరకంగా స్ట్రాంగ్గా ఉండరని ఆలోచన దిశ. నేను మొన్న ఒక మాట చెప్పాను, మగవాళ్ళకంటే కోప్పడద్దండి, ఇక్కడుండే మగవాళ్ళంతా కూడా ఇది కావాల్సిన పని లేదు, మగవాళ్ళ కంటే ఆడబిడ్డలు తెలివైన వాళ్ళని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. కొంతమంది నన్ను అపోజ్ చేశారు, చాట్ జీపీటీని అడగమన్నాను. చాట్ జీపీటీ అడిగితే అది చెప్పింది ఏంటంటే, మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది, ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది, రైట్కు లెఫ్ట్కి అంత తేడా ఉందని వాళ్ళే చెప్పే పరిస్థితికి వచ్చింది. అది ఏ ఫీల్డ్ అయినా చూడండి, ఆడబిడ్డలకు అప్పచెప్పిన బాధ్యత ఒక నమ్మకంగా చేస్తారు దిశ. అయితే ఒక ప్రాబ్లం కూడా మీరు చూస్తే, అమెరికా లాంటి దేశంలో కూడా ఇంకా మహిళలకు సమానత్వం లేదు దిశ. ఆ ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే దిశ ఉమ్మడి రాష్ట్రంలోని కండక్టర్లుగా, డ్రైవర్లుగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెట్టాను. మహిళలకు రిజర్వేషన్ కూడా పెట్టాం సీట్లు. అదే సమయంలో పెడితే చాలామంది మహిళలు డ్రైవర్గా రాలేదు, కానీ కండక్టర్లు మాత్రం వచ్చారు. మగ కండక్టర్ల కంటే ఆడ కండక్టర్లు చాలా బాగా పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. అది ఆ రోజు తీసుకున్న నిర్ణయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ ఆస్తులన్నీ మహిళల పేరుతో ఇచ్చాం. ఇల్లు, ఇంటి జాగా, వాళ్ళకిచ్చే అసెట్స్ అన్నీ కూడా వాళ్ళ పేరుతో ఇచ్చాం. కడాని ఇప్పుడే సంధ్యారాణి గారు చెప్పారు, మా తల్లి కష్టాలు చూశాను. మహిళ వంట చేసిన తర్వాత బయట వస్తే ఆ పొగంతా కాళ్ళలోకి పోయి, కడుపంతా కూడా పొగపోయి అనేక రకాలైన సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. అది చూసిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మెప్పించి 65 లక్షల గ్యాస్ కనెక్షన్లు దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు ఇచ్చాం. అదొక చరిత్ర. రామ్ నాయక్ గారిని ఒక మంత్రి ఉండేవాడు, ఆయనపై నేను అడిగితే నీకు ఈ ఆలోచన ఎట్టు వచ్చింది, ఇప్పుడు ఎక్కడున్నాయన్నాడు. మనసుంటే మార్గం ఉంటుంది, ఇమ్మంటే ఇచ్చాడు. దాంతో చాలా వరకు చరిత్ర మారింది, కట్టెలు పోయినాయి. అప్పుడు నేను చెప్పేవాళ్ళందరికీ, ఇప్పుడు గ్యాస్ కూడా ఇచ్చాను, మగవాళ్ళకి ఇబ్బంది లేదు, వంట చేయడం చాలా సులభం, గ్యాస్ వెలిగించి చేయొచ్చు. కాబట్టి ఆడబిడ్డలు డాక్రా సంఘాలుగా బయటపోతారు. వచ్చే సమయంలో మీరు కాఫీ పెట్టి వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, కాబట్టి గౌరవించినట్టు ఉంటుందని చెప్పేవాళ్ళ దిశ. ఈరోజు మళ్ళీ నేను దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంటే ప్రభుత్వం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, వీటన్నిటిలో కూడా నా జర్నీలో మీరు చూస్తే డాక్రా సంఘాలు, ఈ డాక్రా సంఘాలు చూసినప్పుడు ఇది ఒక మహత్తరమైనటువంటి ఉద్యమంలో భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరు అధ్యక్ష? వీళ్ళందరూ చదువుకోనటువంటి ఆడబిడ్డలు, కానీ లోక పరిజ్ఞానంలో మాత్రం అందరికంటే ముందుంటారు. ఆ రోజు నాకు వచ్చిన కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక చిన్న ప్రోగ్రామ్గా తయారు చేస్తే నేను డాక్రా సంఘాలకు శ్రీకారం చుట్టాను. 8 నుంచి 10 మంది మెంబర్లు ఒక సంఘంగా చేరడం, సంఘంగా చేరి రూపాయి వాళ్ళు పొదుపు చేసి నేను రూపాయి ఇచ్చేవాడిని, మీటింగ్లు పెట్టేవాళ్ళం. మహిళలు ఎక్కడొచ్చినా డాక్రా సంఘాలు వస్తే పనులు చేయమని చెప్పి అన్నాం. ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టి ప్రోత్సహిస్తే అధ్యక్ష చాలామంది మగవాళ్ళని ఎగతాళి కూడా చేశారు. ఆడబిడ్డలకు పెత్తనం ఇచ్చాడు, వీళ్ళు ఫైల్ పెట్టుకొని ఆఫీసులన్నీ తిరుగుతున్నారు, వీళ్ళు ఏం సాధిస్తారు చూస్తామని. అధ్యక్ష, నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 30 సంవత్సరాల్లో ఇప్పుడు డాక్రా సంఘం కానీ మెప్మా సంఘం కానీ లేని గ్రామం లేదు, ప్రాంతం లేదు, ఇల్లు లేదు. కడాన పాలిటీషియన్స్ అందరూ వాళ్ళపైన ఆధారపడే పరిస్థితికి వచ్చారు. ఏ ఊరికి పోతే వాళ్ళు అడిగే పరిస్థితికి వస్తున్నారు.
ఆఫీసర్లు పోయినా కూడా ఏ పని చేయాలన్నా డాక్రా సంఘాల సహకారం తీసుకునే పరిస్థితికి వచ్చారంటే అది దూరదృష్టితో చేసిన కార్యక్రమం అని చెప్పి మరొక్కసారి ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇది రోజు చూసినప్పుడు అధ్యక్ష అనేక ప్రపంచంలోనే మెచ్చుకునే విధంగా కార్యక్రమాలు చేశారు. మొన్న నేచురల్ ఫార్మింగ్ వచ్చింది. నేచర్ ఫార్మింగ్ వస్తే ఆడబిడ్డల ముందుండి ఈరోజు 10 లక్షల ఎకరాల్లో ఉంది. నేను 10 నుంచి 20 లక్షల ఎకరాలకు వస్తున్నాం. నేను అందుకే చెప్పాను 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తామని ధైర్యంగా చెప్పానంటే దానికి కారణం డాక్రా సంఘాలని చెప్పి మరొకసారి మీ ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, ఇదే సభలో మనం చూసాం 5 సంవత్సరాలు అమరావతి మహిళలు ఎంత విరోచితంగా పోరాడారు అధ్యక్ష. ఏంటి వాళ్ళు చేసిన తప్పు? ఇక్కడుండే రైతాంగం అమరావతి రాజధాని కోసం 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్లో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు. రాజధాని కట్టుకోవడానికి ఇచ్చారు. ల్యాండ్ అనేది ఒక సెంటిమెంట్, తరతరాలుగా వచ్చిన భూమిది. ఆ భూమి మీద అభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇవ్వాలంటే ఎవరు కూడా ముందుకు రారు. ఒకసారి కోర్టులు పోతారు, విధులేని పరిస్థితులు ఎదుర్కొంటారు తప్ప ఎవరు రారు. అలాంటిది వాలంటరీగా వచ్చారు. వాలంటరీగా వచ్చే దిశ ₹1 ఇవ్వలేదు. మేము ఇచ్చింది ఏంటి? డెవలప్మెంట్ చేసిన తర్వాత మీకు తిరిగి ప్లాట్లు ఇస్తాం. మీరు ఈ ల్యాండ్ ఇస్తున్నారు కాబట్టి మీకు లైవ్లీహుడ్ కోసం యాన్యుటీ కింద ఇస్తామని ఒక మాట చెప్తే నమ్మకంతో ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఎక్స్పెరిమెంట్, ఒక స్ఫూర్తి ఈ అమరావతిలో జరిగింది. ఈ అసెంబ్లీ సాక్షిగా మనం చూసాం. అలాంటి ఒక మహత్తరమైనటువంటి ప్రయోగం ఇది. అది చేస్తే 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడితే ఇదే అసెంబ్లీలో సమావేశాలు పెట్టేవారు. ఈ అసెంబ్లీకి భూమి ఇచ్చిన వ్యక్తుల్ని హింసించేవాడు. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? వాళ్ళ భూమి మీద మనం కూర్చున్నాం, వాళ్ళ భూమి మీద మనం పరిపాలిస్తున్నాం. ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు. ఆ న్యాయం జరిగినప్పుడు వాళ్ళని ఇచ్చేస్తే 5 సంవత్సరాలు ఆందోళన చేశారు. వీర వనితల్లాగా పోరాడారు. కడాన దిశ ఒకసారి చాలా బాధేస్తుంది. వాళ్ళ ఇండ్ల పైన, బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసి పైశాచిక ఆనందాన్ని పొందారంటే ఏమనాల పాలకుల్ని? వీళ్ళు మనుషులేనని చెప్పి కూడా అనుమానం వస్తుంది. కడాన వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం తిరుపతి వరకు వెళ్ళాలని పాదయాత్ర చేసి ప్రజా చైతన్యం కోసం వాళ్ళు చేసిన త్యాగాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే భోంచేయడానికి కూడా హాల్ ఇవ్వనీయకుండా, అకామిడేషన్ ఇవ్వకుండా చేస్తే రోడ్డు మీద భోంచేసి అక్కడనే పడుకొని తిరిగారు దిశ. వాళ్ళు చూపించిన చొరవ మళ్ళీ చెప్తున్నా, అమరావతి ఈరోజు బతికిందంటే, ఈరోజు మళ్ళా మనం వచ్చి ఇక్కడ సమావేశాలు పెట్టుకుంటున్నామంటే ఈ అమరావతిని కాపాడడంలో అమరావతి మహిళలు చూపించిన చొరవ ఒక చరిత్ర. ఈ చరిత్ర కూడా ఎవ్వరూ మర్చిపోలేరు. అమరావతి చరిత్రలో స్థిరస్థాయిగా లిఖించబడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 2000 నేను ఎప్పుడు కూడా దేశ మహిళల విషయంలో చాలా ఒక విధంగా చెప్పాలంటే పక్షపాతం అంటారా, లేకపోతే ఒక కమిట్మెంటా, ఒక సిద్ధాంతమా, దీన్ని ఎప్పటికప్పుడు కంటిన్యూగా చేసుకుంటూ పోతున్నాం. 2014 నుంచి మీరు చూసినప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మళ్ళీ డాక్రా మహిళలకు 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 10,000 రూపాయలు చొప్పున పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పునిచ్చి 9,689 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ కింద వాళ్ళకి సహాయం చేశాం. 17,04,411 మంది స్వయం సహాయ సంఘ సభ్యులకి 5 ఏళ్లలో
4,444 కోట్ల రూపాయల శ్రీనిధి కింద సహాయం చేశాం. ఒక ప్రోగ్రామ్ కాదు అధ్యక్ష. ఇవన్నీ చూసినప్పుడు వివిధ సమయాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా మహిళలను ఆదుకున్నాం, సంక్షేమానికి నాంది పలికాం, వాళ్ళకు ఒకసారి సెక్యూరిటీ ఇచ్చాం, ఒక నమ్మకాన్ని కల్పించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, అన్నా అమృత హస్తం, తల్లి సురక్ష పథకం, బాలామృతం, సైకిళ్ల పంపిణీ, బాలికలకు రక్ష, పెళ్లి కానుక, శ్రీశక్తి రుణాలు, గిరి గోరుముద్దలు, ఫుడ్ బాస్కెట్, మహిళలకు 11 రకాల ఉచిత వైద్య పరీక్షలు, ఆత్మగౌరవ